వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మనం కడిలబాయి తండా గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇది నారాయణపురం మండలం యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందింది. సో ఇక్కడ కడిలబాయి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సభావత్ బుజ్జి గోవర్ధన్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధమైన అభివృద్ధి చేస్తారు, ఈ తండకు ఏం చేయాలనుకుంటారు, మరి ఎందుకు పోటీ చేస్తూ ఉన్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సార్. బావురమ్మ, బాగున్నా సార్. ఎట్లా అవుతుంది ప్రచారం? మంచిగా అవుతుంది సార్. ఏ గుర్తు వచ్చింది మీకు? కత్తెర గుర్తు. అమ్మ, మీరు ఈ మీ కైలాబాయి తండా ఉంది కదా, ఈ దీనికి ఏం అభివృద్ధి చేయాలనుకుంటారు? ఆ, బాగా రోడ్లు లేని బాగా చేపిస్తాం అన్ని. ఉమ్, ఆ, మంచి నీళ్ళ సౌకర్యం చేస్తాం, ఆ, గుళ్ళకు సౌకర్యం చేస్తాం, ఉమ్, అన్ని చేయాలని ఉమ్. చేసుకున్నాం సార్. ఓకే అన్న, గోవర్ధన్ అన్న, చెప్పండి అసలు మీరు ప్రధానంగా మీరు ఈ కైలాబాయి తండాకు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటారు? ఇక్కడ ఇక్కడ తండాలో ఉన్న ఈ ప్రజలందరూ కూడా మీకే ఎందుకు ఓటు వేయాలి? కళ్ళవాయితన్న ప్రజలకు నా ధన్యవాదాలు. అలాగే మీ మీడియా మిత్రులకు మా ధన్యవాదాలు. ఈ కళ్ళవాయితంలో గత గత ఉజ్జి నారాయణరావు ఉన్నప్పుడు డెవలప్ అయిన సిపిఐ ఉన్నప్పుడు డెవలప్ అయిన ఊరు అప్పటి నుంచి ఆగిపోయింది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి డెవలప్ మొత్తం ఆగిపోయింది. జనం పెరుగుతున్నారు కానీ డెవలప్ పెరుగుతలేదు. మా ఊరు హైదరాబాద్కి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ ఎక్కడో మన చాలా దూరంలో ఉన్నట్టు ఉంటుంది. కానీ మేము ఇక్కడ ఏంటంటే మాకు ఇక్కడ డ్రైనేజ్ లేదు, ఇండ్లు లేదు. మళ్ళీ మా రైతులకు పారిశ్రామికులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మాకు రోడ్డు కూడా సౌకర్యం సరిగ్గా లేదు, సిసి రోడ్లు లేవు, తాగడానికి నీళ్ళు కూడా సరిగ్గా టైంకు లేదు. కనుక మేము గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాకేం చేయలేకపోయింది. కానీ ఈసారి మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మా రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది కనుక మాకు అన్ని పనులు ఉన్నాయి ఛాన్స్ ఉంది కనుక ఈసారి ప్రభుత్వానికి నిలదీసి పనులు అన్నీ తీసేసి డ్రైనేజీ నెంబర్ 1గా, నెంబర్ 2 గ్రామ పంచాయతీ, నెంబర్ 3 సిసి రోడ్లు, నెంబర్ 4 మన ప్రతి ఇంద్రమైండ్లు ఇప్పుడు మేము వస్తున్నాం అన్న, మేము వస్తుంటే మీ తండకు రావడం జరుగుతుంది. మేము అవును సార్. వస్తుంటే సీసీ రోడ్డు సరిగా లేవు, మొత్తం ఎక్కడికక్కడ గుంతలు పడి ఉన్నాయి, ఆగమై ఉన్నాయి. ఎందుకు మీరు అభివృద్ధి చేసుకోలేకపోయారు? గతంలో సిపిఐ పల్లె వెంకరెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన పల్లె గతంలో, అప్పుడు పనులు ఇప్పుడు ఎవరు చేయలేదు. అప్పుడు గతంలో మన వైఎస్ రాజశేఖర సీఎం గారు ఉన్నప్పుడు జరిగిన పనులు ఇప్పుడు ఏం కాలే. రోడ్లన్నీ కలాప్ అయిపోయినాయి, సీసీ రోడ్ లేదు, ఇళ్ళు లేదు, మంచినీళ్ళు లేదు. ఫిల్టర్ కూడా మేము చందా చేసుకొని మొన్ననే పెట్టుకున్నాము. మాకు ప్రభుత్వంలో ఏం జరగలేదు. కానీ ఈసారి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా రాజగోపాల్ నాయకత్వంలో అన్ని అభివృద్ధి అవుతాయని ఆశతోని ప్రజలు నాకు వేస్తారని ఓటేసి గెలిపిస్తే ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తామని నేను ముందు వచ్చి ప్రజలందరికీ పాదాలకు నమస్కరించి ఓటు అడుకొని నేను ఈ గ్రామానికి మంచిగా అభివృద్ధి ఒక క్లబ్ చేపిస్తాను. అలాగే గ్రామ క్లబ్ కట్టిస్తాను, కమిటీ హాల్ కట్టిస్తాను, అలాగే గుడికి పారుగోడ కట్టిస్తాను. ఇక్కడ మా ప్రైమరీ హై స్కూల్కు పారుగోడ చిన్న పారుగోడ లేదు, అది కట్టిస్తాను. అది మా రాజగోపాల్ రెడ్డి సహకారంతో అంగన్వాడీ బిల్డింగ్ కట్టిస్తాను, మహిళా సంఘం భవనం కట్టిస్తాను. చాలా వెనుకబడి ఉన్నాం కనుక అన్నిటికీ అభివృద్ధి చేయడానికి నేను ముందడుగేసి ప్రజల ముందు వచ్చాను. ఓటు దాన్ని ఖచ్చితంగా వేసి గెలిపిస్తారు, నేను ప్రజలకు గెలిపిస్తారు. ఇవన్నీ పనులు చేసి ప్రజలకు చూపిస్తాననేసి నేను వాగ్దానం చేస్తాను. ఓకే అన్న, ఇప్పుడు ఈ కడిలాబాయి తండా ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మీకే ఎందుకు ఓటు వేయాలి? గతంలో నేను 30 ఏళ్ల నుంచి సిపిఐ ఉన్న కాడ నుంచి పనిచేస్తూనే ఉన్నాను. కాంగ్రెస్ వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాలు నాకు తెలివి లేనప్పుడు నేను ప్రజలకు పనిచేశాను. సిసి రోడ్లు ఇప్పించాను. పల్లె వెంకటరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నేను కొన్ని పనులు చేశాను. ఈ పనులన్నీ ప్రజలకు తెలుసు, ఇంతకుముందు ఎవరు చేయలేదు. గతంలో శ్రీనివాస్ సర్పంచ్ న్యాయం చేయలేదు, సాగర్ న్యాయం చేయలేదు, ఎవరు చేయలేదు. కనుక నన్ను చేస్తాడు. పాత ఏం పదవి లేకున్నా కానీ నేను మొన్న కూడా సీసీ రోడ్ ఇప్పించాను, 500 సీసీ రోడ్ ఇప్పించాను. మళ్ళీ తాగడానికి 2-3 బోర్లు ఇప్పించాను. ఒక బోర్ 2 బోర్ పాస్ అయ్యి 2 బోర్ ఫెయిల్ అయిపోయినాయి. నేను పని చేశాను కానీ ప్రజలు నా పని తెలుసు కనుక మంచి చెడ్డ అభివృద్ధి చేస్తాను, నా మీద నమ్మకం ఉంది కనుక ప్రజలు ఓటేసి నన్ను గెలిపిస్తారు కనుక నేను ముందు వచ్చాను. ఓకే, ఇప్పుడు మీ కడిలాబాయి తండా ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న యువత ఉంది, యువతకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? యువతకు ఒక గ్రౌండ్ లేదు, ఆ గ్రౌండ్కి ఒకటి వాళ్ళ చదువు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను ఏర్పాటు చేసి వాళ్ళ చదువు అన్ని సౌకర్యాన్ని కల్పిస్తానని మాటిస్తున్నాను. సో చివరిసారిగా లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు మీ కైలాబాయి తండా గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? కళ్ళవతన ప్రజలకు అభివృద్ధికి ముందు అడుగు వేయించి అభివృద్ధి చేస్తారని నేను మీ కళ్ళవతన ప్రజలకు హామీ ఇస్తున్నాను. వాళ్ళు రుణం తీసుకోవాలని కోరుకుంటాను. సో ఇంకేమైనా చెప్పదలుచుకురా? ఏమి ఇబ్బంది ఉన్నా కళ్ళవతన ప్రజలకు నేను అండగా ఉంటా, అందుబాటులో ఉంటా.
అర్ధరాత్రి 1 గంటలకు వచ్చినా నేను వాళ్ళ అడుగు జాడలు నడిచి వాళ్ళ సమస్యలు నా సమస్య భావించి ముందు నడిచి ప్రతి పనిలో నేను జోక్యం తీసుకొని ముందు నడిచి నా పని భావించుకొని నేను ముందు నడుస్తా. ఇక్కడ ఇప్పుడు సీసీ రోడ్లతో పాటు ఇంకా వీధి లైట్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా అన్నిటికీ అంగన్వాడీ ఇవన్నీ సరిగా ఉన్నాయా? అంగన్వాడీ లేదు, అంగన్వాడీ కట్టిస్తా, కమిటీ లేదు కట్టిస్తా, మహిళా సంఘం భవనం లేదు అది కట్టిస్తా, అంజన స్వామి గుడి పార్క్ లేదు అది కట్టిస్తా, ప్రైమరీ స్కూల్ పార్క్ లేదు అది కట్టిస్తా, సీసీ రోడ్ లేదు అది కట్టిస్తా, చాలా సీసీ రోడ్లు అవి వేపిస్తా. మా తండ్రి దాదాపు ఒక 5 కోట్ల రూపాయల జరిగే అభివృద్ధి ఉంది. 5 కోట్ల మా మంత్రి వెంకటరెడ్డి ఉన్నారు, మా ఎమ్మెల్యే రాఘవరెడ్డి ఉన్నారు, ప్రభుత్వం ఉంది. అందరి దగ్గర పోయి వేసి రియకుడు తండ దగ్గర అందరు తీసుకుపోయి ప్రభుత్వం మెడ వంచి పని చేపిస్తా అని ప్రజలు హామీ ఇస్తున్నా. ఇంకా ఒక విషయం అండి, ఇక్కడ మీరు ఇవన్నీ హామీలు ఇస్తారు కదా, చాలా మంది ఏంటంటే గెలవడానికి ఇక రకరకాల హామీలు ఇస్తారు. ఇక గుడి కట్టిస్తుంటారు, బడి కట్టిస్తుంటారు, మహిళా సంఘం కట్టిస్తుంటారు. మరి ఇవన్నీ ఎందుకు నమ్మాలి మీరు చెప్పే మాటలు? నేను గతంలో పని చేస్తాను, ఆ ప్రజలకు ఆ నమ్మకం ఉంది, నా ఓటేసి గెలిపిస్తారు, నేను చేస్తాను ప్రజలు నమ్మకం ఉంటేనే ప్రజలే నన్ను నిలబెట్టారు. ఓకే ఓకే రండి, మీరు ముందుకు రండి, చెప్పాల్సి రండి. ఓకే బ్రదర్, మీ పేరు? నా పేరు కుమార్ అండి. ఓకే, నేను కడిలాబాయ్ తండ గ్రామస్తుని. విద్యార్థులు బాగా కలిసి ఉంటాను. ఓకే, ఇక్కడ కడిలాబాయ్ తండలో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఒక్క అభివృద్ధి పని జరగలేదు. డ్రైనేజు లేదు, వస్తుంటే రోడ్డు చూడండి, బండ్లు మొత్తము ఖరాబ్ అవుతున్నాయి, అసలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు, చూసే స్కూల్ వాతావరణం చూస్తే స్కూల్లో పిల్లలు చదువుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు 15 సంవత్సరాలుగా చేసిన సర్పంచులు అందరూ అసలు వాళ్ళు ఉన్నా వేస్టే అనుకున్నాం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క వార్డు మెంబరు కడిలాబాయ్ తండ గ్రామ పంచాయతీకి 8 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరిని చదువుకున్న వాళ్ళనే ఎంచుకున్నాం మేము. గోర్ధన్ బావ గారు ఉన్నారు, సర్పంచ్గా బుజ్జి అక్క ఉంది అభ్యర్థిగా. తనకు మేము అండగా నిల్చొని 8 వార్డులను గెలుచుకొని తనను సర్పంచ్ చేయడానికి కడిలాబాయ్ తండలో ఉన్న యువత మొత్తము కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించుకోవడానికి మేము సహాయ శక్తులా ప్రయత్నిస్తున్నాము. ఖచ్చితంగా గెలిపించుకొనే తీరుతాము. విద్యార్థి లోకము ముందుగా చెప్తున్నది ఏంటంటే, విద్యార్థి లోకం అందరం కలిసి చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి వాళ్ళ ఈ విద్యార్థులే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నా దిశ మార్చాలన్నా వాళ్ళే కీలకంగా ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ చేయదలుచుకోరు? అయితే విద్యార్థి మిత్రులారందరూ, మీరందరూ మేము చెప్పేది ఏంటంటే, కత్తెర గుర్తుకు ఓటేయండి, గ్రామాభివృద్ధి కోసం పనిచేయండి. డబ్బుల కోసం డబ్బులు పంచే వారికి ఓటేయకండి. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ మద్యానికి మందుకు బానిసై ఓటేస్తే 5 సంవత్సరాలు వాళ్ళ చెప్పు చేతలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి గ్రామాభివృద్ధి చేసే వారికి మాత్రమే ఓటేయండి, కత్తెర గుర్తుకు ఓటేయండి. ఓకే సరే, ఓకే అన్న, అక్కడ అన్న ఉన్నారు, అన్న అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? అన్న నా పేరు వచ్చేసి రమేష్ అన్న. నాది వచ్చేసి కడిలాబాయ్ తండ. ఓకే, నేను కడిలాబాయ్ తండ ప్రజలకు ఒకటే చెప్తున్నా, నేను వచ్చేసి సభావట్ బుజ్జి గోవర్ధన్ నాయన్కు ఎందుకు ఎంచుకున్నానంటే, ఒకటే కడిలాబాయ్ తండ 20 ఫీట్ల రోడ్డు కావాలి, డ్రైనేజీ ఒకటి, మరొకటి వచ్చి మన ఆంజనేయుల గుడికి పారిగోడ వస్తే పారిగోడ కూడా క్యాన్సిల్ చేయించారు. దానికి వచ్చేసి నేను ఎంచుకుంది ఒక గోవర్ధన్ సభావట్ బుజ్జి నాయక్కి కత్తెర గుట్టుకు ఓటేసి గెలిపించి మన గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలో నడపాలని. గత 20 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయింది మొత్తం తాండ వెనుకబడిపోవడానికి కారణం గిట పేదవాళ్ళు వస్తురు. వాళ్ళని ఏదో వాళ్ళు మనం ముందుకొచ్చి నీళ్లు గారడం వల్ల మనం ఏదో ఏడుస్తురు, అయ్యా ఓటేయి నీకు దండం పెడతా, కాలు పడుతురు. కాలు పట్టడం వల్ల ఓటేయడం అది సహజం కాదు. మనము తాండాను అభివృద్ధి చేసుకోవాలి. ఇలా తాండాను అభివృద్ధి చేసుకోవాలంటే మనము ఒక నాయకుని ఎంచుకున్నాము. ఆ నాయకుడు వచ్చేసి మన ముందు నడిపించి, నేను ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నా, నేను చేస్తున్నా అనే మాటలు ఆయనకు నన్ను నమ్మకం కలిగి. రైట్ అన్న. ఇప్పుడు మీరు సభావత్ బుజ్జి గోవర్ధన్ గారిని వాళ్ళు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి మీరు ఎట్లా నమ్ముతున్నారు? నేను ఎట్లా నమ్ముతున్నా అంటే, గత 30 సంవత్సరాల నుంచి ఆయన వేరే పార్టీల్లో
ఉండి ఆయన 20 సంవత్సరాల నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు మన ఎక్స్ సర్పంచ్ కానీ వేరే కానీ ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఏ పార్టీ మారి రావచ్చు కాదంటేను, కానీ మా గోవర్ధన్ సపోర్ట్ బుజ్జి గోవర్ధన్ గారు ఈ పార్టీలను ఉండు గోవర్ధన్ నాయకు మాకు ప్రతి విధాలుగా అండగా ఉంటుండు. ఆ ఉద్దేశంతో ఆయనకు నేను ముందు నడిపిస్తున్నాము, ఆయన వెంట ఉండము, ఆయన గెలిపించుకొని మా కడిలబాయి తండాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలని ఖచ్చితంగా ఈసారి 100% గెలిపిస్తున్నాము, అభివృద్ధి చేసుకుంటాము. ఇది ఇప్పుడు కాదు, 5 సంవత్సరంలో 2 సంవత్సరాలు కంప్లీట్ చేసి చూపిస్తాము. ఇది మా కడిలబాయి కత్తెర గుర్తు మీద ఓటేసి గుద్ది గెలిపించి మేము 100% చేపించుకుంటాం. ఇది మా మాట, అందరు యువకుల మాట కూడా ఇది 100% చేపిస్తాం. ఓకే రైట్. ఇదండి ఇప్పుడు సభావతి బుజ్జి గోవర్ధన్ గారికి మేము అందరం అండగా ఉంటాం. విద్యార్థి లోకం కానీ యువత కానీ మహిళలు కానీ మేము అందరం అండగా ఉండడం జరుగుతూ ఉంది. మేము ఆయనే గెలిపించుకుంటాం, ఆయన మాకు అభివృద్ధి చేస్తామని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అన్న చెప్పండి, ఇక్కడ మీరు ఈ సభావతి బుజ్జి గోవర్ధన్ గారికి ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటారు? ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం అంటే, ఇంతకుముందు నేను గత కాలంలో టీడీపీలో 10 సంవత్సరాలు ఉన్నాం. గత కాలం ఒక సర్పంచ్ గెలిపిస్తే ఆయన ఏం చేసినంటే ఉమ్మడి గ్రామ పంచాయతీకి ఉండి లూటిపాట చేసిండే, గ్రామ పంచాయతీకి ఏం పనిచేయలేదు. ఇప్పుడు ఏమున్నాయంటే ఒక డెనిస్ ఒకటి అవసరం ఉంది మాకు, మెయిన్ ఒక సిసి రోడ్ ఉంది. మెయిన్ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా కొన్ని వస్తున్నాయి, కొన్ని రాలే, ఇంకా వచ్చే ఇండ్లు అవకాశాలు ఉన్నాయి. ఆ గోవర్ధన్ తెస్తాడని మాకు జర నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన గత కాలంలో స్టడీ స్టూడెంట్ కాబట్టి ఆయన చేసే పనులు అవకాశం చేస్తాడు. ఇన్ని రోజులు తిరిగిండు. ఇప్పుడు కూడా అందు గురించి ఇప్పటికి ఇంతకుముందే ఆయన భర్తకి ఇచ్చిన మళ్ళీ భార్యకి ఇవ్వకూడదని చెప్పి మేము మా ఇష్టపూర్తిగా మేము గ్రామ పెద్దలం గ్రామస్తులు అందరూ కలిసి మేము నిలబెట్టుకున్నాం. అది ఎందుకంటే చేసేవాడు చదువుకున్నవాడు స్టడీ స్టూడెంట్ ఉన్నాడని మేము మా ఇష్టపూర్తిగా మా గ్రామ ప్రజలు కానీ గ్రామ పెద్దలు కానీ గ్రామస్తులు అందరూ కానీ కలిసి మేము ఎన్నుకున్న క్యాండిడేట్ అని. మేము ఒక 2 గ్రామాలు ఉన్నాయి, ఇక్కడ మాదొక తండ ఉంది, అక్కడ ఒక చిన్న ఆమ్లెట్ మాకు 5 దొనల తండ ఉంది, అక్కడ ఒక 2 వార్డు నెంబర్లు ఉన్నాయి. వాళ్ళకు కూడా చాలా సౌకర్యం లేకుండా ఉంది. వాళ్ళకు కూడా వచ్చే బస్సు కూడా వాళ్ళకు ఆగిపోయింది. వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అక్కడ ముసలోళ్ళు ఉన్నారు, పింఛన్లకు తేవాలంటే ఇక్కడ చదువులేని వాళ్ళు ఉన్నారు, చాలామంది స్టడీ స్టూడెంట్లు లేరు. వాళ్ళు లేకున్నందుకు ఆ స్టడీ వల్ల చాలా తండ వెనకబడిపోయింది. ఇప్పటి వరకు 5 సర్పంచులు చేసిరు, నా కళ్ళ ముందే చేసిరు. నేను ఇంతకుముందు గొల్లాయన యాదవ్ వస్తే ఆయన ఒక ఎడ్డి గొల్లాయన అన్నట్టుగా ఆయన కూడా నిలబెట్టినాం. ఆయన చేసే శక్తి అంతవరకు చేసిండు, ఆయన అంతవరకు పోయింది. తర్వాత ఒకటి ఏంటంటే మీరు ప్రధానంగా మీ దగ్గర ఏం సమస్యలు ఉన్నాయి, ఈయన ఏం చేయాలంటే ఒకటి మాకు డ్రైనేజ్ ఒకటి కావాలి. ఈ కొన నుంచి ఆ కొనకు 1 కిలోమీటర్ మొత్తం ఒక రోడ్డు కావాలి, సీసీ రోడ్డు, డబల్ రోడ్డు కావాలి. ఇండ్లకు రోడ్డు ఎడెల్పు లేదు. అది ఇండ్లు పలగొట్టి అయినా కొద్దిగా ఎడల్పు 20 ఫీట్ల రోడ్డు చేయాలి. అదొకటి మెయిన్ కార్యక్రమం ఉంది. ఒక 4-5 సీసీ రోడ్లు ఉన్నాయి. ఒక బండ్లు ఒకటి ఇబ్బంది అవుతుంది రానికి. ఈ నుంచి ఆ రూట్ల నుంచి మా కడిలబాయి తండకు మొత్తం రోడ్డు మొత్తం పాడైపోయింది, చెడిపోయింది రోడ్డు. ఆ చెడిపోయిన రోడ్డు, ఆ పాడైపోయిన రోడ్ని అక్కడ ఇంత కాకపోతే ఎమ్మెల్యే తోటి కాకపోతే అక్కడ 2 రూట్ల కలిసి అక్కడ రంగారెడ్డి, ఇక్కడ మా యాదాద్రి భువనగిరి డిస్టిక్లో రెండింటి మధ్యన పడ్డ రోడ్డు ఒకటి ఉంది. ఆ రోడ్డు మాకు ఎంపీ ఉన్నాడు, ఆ ఎంపీ వల్లనన్నా అంత కాకపోతే వెంకటరెడ్డి సార్ మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి దగ్గరికన్నా వాళ్ళ ద్వారా వచ్చి మాకు ఒక రోడ్డు చేయాలని ఇదొకటి కోరుకుంటున్నాం. మెయిన్ అది మొత్తం డాంబర్ రోడ్, అది రోడే లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏమైనా వస్తే నైట్ వచ్చిందనుకో బండి ఏ గుంతల పడి ఏడదస్తాం అనే ఇబ్బందులు వచ్చేసినాయి మాకు. దాన్ని ఎవరు పట్టించుకుంటారు. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు, రేపే వాళ్ళు కడుకు తిని నాకేస్తారు. ఇవాళ మేము ఓటేస్తే డబ్బులకు ఓటేసిరు, మీరు ఫ్రీగా ఓటేయలేదు. మా కష్టాలేందో మేము సంపాదించుకున్న తర్వాత పనిచేస్తామనే కార్యక్రమానికి వచ్చింది. ఇప్పుడు డబ్బు ఇచ్చేవాడికి ఓటేయకండి. మంచి తెలివిగల్లోనికి, ఒక చదువుకున్న స్టడీ ఉన్నోనికి, ఒక ముందు భవిష్యత్తులో పోయి పని చేసేవాడికి, ఒక నలుగురిని ఆదుకునేవాడికి ఓటేసి గెలిపించుకుందామని మరీ మా ఇష్టపూర్తిగా మేము ఓటేసి మేము నిలబెట్టుకున్నాను. మా ధన్యవాదాలు. కత్తెర గుర్తుకు మనం ఓటేసి ఖచ్చితంగా గెలిపించుకోవాలని అందరికీ ధన్యవాదాలు. సో అదేవిధంగా మరో అన్న గ్రామస్తులు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పి నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? శ్రీను నాయక్ అన్న. ఇట్లా అన్న ముందుకు రండి చెప్పచ్చు. చెప్పండి అన్న. శ్రీనన్న కళ్ళబాయి తండ గ్రామ శాఖ. ఏంటంటే గతంలో 22 సంవత్సరాల నుంచి గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీలో వైపే పని చేస్తుండు. ఏంటంటే కొత్త వాళ్ళు ఎన్నుకోవాలని గ్రామస్తు అందరూ ఈ నిర్ణయం జరిగిపోయింది. ఏంటంటే అవకాశం కొత్తనికి ఇద్దామని ఒక ఛాన్స్ అన్న. ఏంటో పాతలో సంగతి చూసినాం, వాళ్ళు రోడ్ లేదు, అన్ని నిధులు ఎక్కడెక్కడ అన్ని పోయినాయి. టవర్ వస్తే టవర్ ఎక్కడనో పోయిందంట. ఇలా చెప్తే మనకు కూడా తెలుసు రోడ్ లేదు. ఎందుకంటే గోవర్ధన్ చేస్తాడని పని నమ్మకంతో చెప్తున్నాం అన్న. రావటం లేదు. ఈ పని గోవర్ధన్ చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఓకే,
రాచకొండ దత్తత గ్రామ పంచాయతీ చెప్పండి. రాచకొండ దత్తత గ్రామ పంచాయతీ ఉమ్మడి రాచకొండలో కడిలబాయి తండది ఆమ్లెట్. ఓకే. ఇక్కడ మహేష్ భగవత్ ఐపీఎస్ సార్ గారు ఉన్నప్పుడు మా గ్రామ పంచాయతీని దత్తత తీసుకున్నారు, ఉమ్మడి గ్రామ పంచాయతీని. అప్పుడు కడిలబాయి తండ నుంచి 5 దోనల తండ వరకు రోడ్డు వేపించారు, మట్టి రోడ్డు. అప్పుడు వేపించిన మట్టి రోడ్డు ఇప్పటికీ అలాగే ఉంది. అలాగే మన కడిలబాయి తండకు సిపి సార్ గారు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఇప్పించారు మన రాచకొండ ఉమ్మడి రాచకొండ గ్రామ పంచాయతీకి. అది ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఇప్పుడు ఇంతకుముందు చేసిన సర్పంచులు వాళ్ళు కడిలబాయి తండ గ్రామ పంచాయతీ కానీ రాచకొండ ఉమ్మడి రాచకొండ గ్రామ పంచాయతీ కానీ ఇవ్వాల్సిన సిగ్నల్ టవర్ని కూడా మా 4 తండలు ఉమ్మడి రాచకొండ గ్రామ పంచాయతీకి కడిలబాయి తండ, 5 దోనల తండ, రాచకొండ, తుంబాయి తండ 4 తండలు ఉండే. ఈ 4 తండలకు సంబంధించిన టవర్ని మా తండలకు సంబంధం లేని ఊర్లో పెట్టించారు. ఓకే. ఆ డబ్బులు ఎందుకు పెట్టించారు? అమ్ముడు పోయారు కాబట్టి పెట్టించారు. మా తండకు ఒక్క రోడ్డు పెట్టించలేదు 5 సంవత్సరాల నుంచి. ఓకే, రైట్. ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా ఒకటి ఏం చెప్తారంటే చాలా మా కడిలబాయి తండాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా చూసుకుంటే సీసీ రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, అదేవిధంగా వీధి లైట్లు సరిగా లేవు. సో అవన్నీ కూడా మేము సభవత్ బుజ్జి గోవర్ధన్ గారి నాయకత్వంలో వారు అభివృద్ధి చేస్తారని నమ్ముతున్నాం, వాళ్ళకే ఓడిసి గెలిపించుకుంటాం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మళ్ళీ అతను గెలిచిన తర్వాత కూడా ఆయన చెప్పిన హామీలు ఇస్తారా ఏదని చెప్పి మళ్ళీ కూడా మనం వచ్చి ఒక వీడియో ద్వారా చేద్దాం. సో థ్యాంక్ యూ.